ఆ ప్రేమతత్వం మనిషిని పవిత్రం చేస్తుంది. నిజానికి మనం స్నానం చేస్తాం, స్నానం చేస్తే ఆ నీటి స్పర్శ వలన శరీరం అంతా పవిత్రమవుతుంది. కానీ లోపల ఉన్న మనసు నీటి చేత తడపబడి పవిత్రమవ్వదు. మనసు పవిత్రమయ్యేది మనిషి దైవము చేత ఎప్పుడూ ఆశీర్వదింపబడేది, అందరూ మెచ్చుకోవడానికి కారణం ప్రేమతత్వంతో నిలబడగలగడం. ప్రేమకున్న గొప్పతనం ఏమిటంటే తను బాగుపడాలని కోరుకోడు, బలంగా ఉన్నవాడు బాగుండాలని కోరుకుంటాడు. బలం లేనివాడెవరో వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది ప్రేమకున్న గొప్పతనం. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, బాగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళంటే అట్లాంటి వాళ్ళతో ప్రేమగా ఉంటే వాళ్ళు మనకు ఉపయోగపడతారనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఎవరు వెనకపడి ఉన్నారో వారి మీద ఎక్కువ అనుగ్రహంతో ఉంటుంది. వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మ 2 కొడుకుల్ని కంది. పెద్ద కొడుకు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలోకి వచ్చాడు. రెండో కొడుకు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. దానివలన ఎక్కువ చదువుకోలేకపోయాడు. అమ్మ మనసు ఎవరి గురించి ఆరాటపడుతుంది? ఎక్కువ అనారోగ్యంతో ఉండి అంత బాగా చదువుకోలేకపోయిన పిల్లవాడి కోసం అమ్మ ఆరాటపడుతుంది. అమ్మ దేవాలయాలకు ఎడుతుంది, అమ్మ అందరికీ నమస్కారం చేస్తుంది. పెద్ద కొడుకుతో ఏం చెప్తుంది? ఒరే, నీ తమ్ముడు బలహీనుడురా, వాడికి ఎప్పుడు సుస్థి చేస్తుంది, అనారోగ్యంలో అంత బాగా చదువుకోలేకపోయాడు, నీ అంత పెద్ద ఉద్యోగం లేదు వాడికి, నువ్వు వాడిని కనిపెట్టి ఉండాలి సుమా నీ తమ్ముడు అని చెప్తుంది. అంటే ప్రేమకున్న గొప్పతనం ఏమిటి? వృద్ధిలోకి వచ్చిన వాళ్ళని కాదు, ఎవరు వెనకపడిపోయారో వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది ప్రేమ. అందుకే ప్రేమ లాంటి గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. ప్రేమ చూపించేటటువంటి మనసు ఉన్న వాళ్ళెవరో వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. ప్రేమతో ఒక్కొక్కసారి మీరు చేసినటువంటి ఒక్కొక్క పని ఆ తర్వాత కాలంలో మిమ్మల్ని ఎంత గొప్పవాణ్ణి చేస్తుంది అంటే అది చెప్పడం కూడా ఒక్కొక్కసారి సాధ్యం కాదు. నిష్కల్మషంగా, నిస్వార్థంగా, కేవల ప్రేమ భావనతో అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుని చేసిన పని యువతల వారిని అంత సమున్నతంగా తీర్చిదిద్దుతుంది.